షూటింగ్ చేసుకుంటే ఎందుకు మాట్లాడుతున్నారు ప్రజలు గాని, పార్టీలు గాని ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఈయన చాలా నీతిగా, రీతిగా, నిజాయితీగా ఉంటాను అని మా మా ప్రజల ముందు మాట్లాడిన మనిషి. ఈయన షూటింగ్‌కి హీరోయిన్ గవర్నమెంట్ కారులో దిగింది షూటింగ్ దగ్గరికి. ఇది అందరం చూసాం. అందరూ చూసారు. వీడియోలు ఈయన హెలికాప్టర్‌లో షూటింగ్‌లకెళ్తున్నారు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. హెలికాప్టర్ ఎవరిది? ప్రజల డబ్బుది గదా! ప్రభుత్వ అంటే ప్రజలదే కదా, అది ప్రభుత్వ పనికి వాడాలి. నీ షూటింగ్‌లకి నువ్వు రాను పోను షూటింగ్ దాన్ని వాడటంలో అది ప్రజాధనాన్ని వాడినట్టే అవుద్ది కదా! సింపుల్ లాజిక్. దీన్ని ఆ మాట అనటం పెద్ద తప్పులాగా, నేరంలాగా దానికి క్లారిటీ ఇచ్చుకోవాలి అంతే. ఆ రోజు బై మిస్టేక్ అమ్మాయి హీరోయిన్ కారు లేకపోతే గబుక్కున ఆ కారు ఎక్కింది. అంతేగాని గవర్నమెంట్ కారు వాడాలని కాదు. లేదు ఇక్కడ పర్మిషన్ తీసుకున్నాం, గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకున్నాం షూటింగ్ చేయడానికి. ఈ ఈ ఫ్లైట్ అనేది నేను ఒక్క షూటింగ్ కాదు, షూటింగ్ మీద పని మీద వస్తూను పనులు కూడా ప్రభుత్వ పనులు కూడా చేస్తూ ఇట్లా ఏదో క్లారిఫికేషన్ ఇవ్వాలి. అంతే తప్పితే తప్పేముంది అని డబాయింపు కాదు కదా. డెఫినెట్ గా హెలికాప్టర్ ఇస్తే ప్రభుత్వం ప్రజాధనమే. హెలికాప్టర్ లో మీరు వస్తున్నారు, పోతున్నారు, షూటింగ్ రావడం, షూటింగ్ అయిపోయినాక వెళ్ళడం, హెలికాప్టర్ లో వెళ్తారు, వస్తున్నారు, ఇదంతా ప్రజలు చూస్తున్నారు కదా. మరి హెలికాప్టర్ ఎవరిది? హెలికాప్టర్ ఖర్చు ఎవరిది? ప్రజల ధనమే కదా. ప్రభుత్వం అంటే ప్రజలదే కదా. కనుక అంటారు ప్రజాధనం దుర్వినియోగం అని. హీరోయిన్ దిగటం ఏంటి? ప్రభుత్వ వాహనం ప్రభుత్వ ఎంబలం ఉన్న కారులో, గవర్నమెంట్ కారులో హీరోయిన్ షూటింగ్ దగ్గర దిగటం ఏంటి? ఇది మరి దుర్వినియోగం కాదా? అవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. అది 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 ఏముందిలే ఇట్లా మన అడిగేవాడు ఎవడు అన్నట్టు నడిస్తే ఇలాంటివి వస్తాయి. ఈ కాదు అసలు విషయాలు. అమ్మాయి అంటంలో రీజన్ ఉంది, రీజనింగ్ ఉంది. ఆ రీజన్ కి సమాధానం చెప్పుకోవాలి, క్లారిటీ ఇచ్చుకోవాలి. ప్యాకేజీల కోసం పనిచేస్తున్నాడు అన్నారు. చిట్టిబాబు గారు నా వాయిస్ ఏనండి. రాష్ట్ర సమస్యల్ని గాలి కొదిలేసి ప్యాకేజీల కోసం పనిచేస్తున్నాడు అని ఆరోపించారు. దీనిలో వాస్తవం ఉందంటారా? ఇప్పుడు ఆ ప్యాకేజీ 2 ఏళ్లుగా వింటున్నాం. ప్యాకేజ్ అని ఆయన తీసుకుంటున్నాడని, నాకు ప్యాకేజ్ ఇచ్చేవాళ్ళు ఎవరో ఆయన అడగడం, ఈ ఈ రాజకీయ విమర్శలు ఈ అనాదిగా వస్తున్నాయి. సంవత్సర కాలంగా 2.5 సంవత్సరాలకి ఎలక్షన్ కు 1 సంవత్సరం 2 సంవత్సరాల ముందు నుంచి ఇంటానే ఉన్నాం. అదే వృత్తులు ఎందుకులే గాని అంటా ఉంటారు. డైమండ్ రాణి ఆయన్ని వీళ్ళు అంటారు, ఆవిడ ప్యాకేజ్ అని అంటది. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి రాజకీయాల్లో. వాళ్ళ భాష మారిపోయింది, తీరు మారిపోయింది. విషయ పరిజ్ఞానం కన్నా విషయ జ్ఞానంతో మాట్లాడటం కన్నా మీరు చూస్తున్నారు కదా రాజకీయాలు, ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాలు చూస్తున్నారు చిట్టిబాబు గారు. ఎన్నో సంవత్సరాలు చిట్టిబాబు గారు ఒక మాట వినాలి. మీరు ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాలు చూస్తున్నారు. మీరు చాలా ఎన్నికలు మీరు ఫేస్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి రాజకీయ భాష అనేది ఎక్కువగా విమర్శలు, ప్రతి విమర్శల్లో అత్యంత జుగుప్సాకరంగా తిట్టుకోవడాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి అంటే ఏం చెప్తారు మీరు? ఎప్పటి నుంచి జాబ్ అంటే మనకు చెప్పాలంటే వంశ పంజాలం అనేది కుక్కమూతి పిండిలోని మహానాయకుడు రామారావు గారు కాంగ్రెస్ గురించి అన్నారు. పంచనూడిస్తాను కాంగ్రెస్ ని, పంచనూడి సంస్థాన్ని కాంగ్రెస్ ని పవన్ కళ్యాణ్ అన్నారు గతంలో. ఇప్పుడు ఎప్పటి నుంచి మొదలైందంటే దీనికి చాలా పూర్వ చరిత్ర చాలా ఉంది. ఇవాళ కొత్తగా పుట్ల ఈ పంచపంజాలం అని. రామారావు గారు మహానాయకుడే కుక్కమూతి పిందెలు అన్నాడు కాంగ్రెస్ వాళ్ళని. ఈ పవన్ కళ్యాణ్ పంచలోడి పంత అన్నాడు కాంగ్రెస్ వాళ్ళని. కనుక ఈ పదజాలం ఇవాళ కొత్తగా పుట్టినట్టు మన ఆలోచనలో అలవాటు అయిపోయింది. 2 దశాబ్దాలుగా రామారావు గారు పవన్ కళ్యాణ్ గారు తిట్టడం అనేది తెలుగు రాష్ట్ర ప్రజలకు అలవాటు చేశారంటారు మీరు? ఎప్పటి నుంచో ఉంటది. నేను అంతం కాదు, చరిత్ర అది చూసుకోండి. మీరు చరిత్ర గతంలో ఎప్పుడెప్పుడు పరుష పద్యాలు వాడారు, ఎక్కడి నుంచి మొదలైంది మీరు చూసుకోండి. నేను అంటాము, ఇంకోళ్ళు అంటాం కాదు, చరిత్ర అది. రామారావు గారిని బూడిద రాజు అని మీరు అంటాము, రామారావు గారిని బూడిద సన్నాసి అని అంటాము. అవన్నీ ఆ రోజు నుంచి మొదలై, ఆ రోజు నుంచే కాంగ్రెస్ తెలుగుదేశం ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటూ ఇవాళ కాంగ్రెస్ తెలుగుదేశం కాకుండా వైసీపీ అయింది. కనుక ఈ పదజాలం వాళ్ళ కొత్తగా పుట్టింది, ఇవాళ పుట్టింది, వేళతోటి పుట్టింది, వాళ్ళ పుట్టింది అంటే భ్రమాది. ఇది ఎప్పటి నుంచో మారిపోయింది రాజకీయాలు విద్వేషాలతో. రామారావు గారి నుంచే మారిపోయింది అని చెప్తున్నారు మీరు. అంతకు ముందు మంచిగా బాగుండేదా అంటే 1982కు ముందు? 1982కు ముందు సద్విమర్శలే ఉండేయా? ఖచ్చితంగా ఇలాంటి పరుష పదజాలం ఉండేది కాదు.
విషయం మీద మాట్లాడేవారు. సో టీడీపీ పార్టీ ఆవిర్భవించిన తర్వాత రామారావు గారితో ఇది అంకురార్పణ అయిందంటారు దీనికి. మీకు తెలియకపోతే మీ వయసు సరిపోదు, మీ వయసు ఇంకా అప్పుడు చిన్నపిల్లలు అయి ఉంటారు. అసెంబ్లీలో గౌతు లచ్చన్న గారు, వెంకయ్యనాయుడు గారు ఇలాంటి వాళ్ళందరూ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు చాలా గౌరవం ఎంతో పోరాడేవారు అసెంబ్లీలో. కానీ పదజాలం చాలా గౌరవంగా విషయం మీద మాట్లాడేవారు.